హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి సందనియేలిలో. అక్కడికి వచ్చేసి ఈ వీడియో అయితే తీశాను. చాలా బాగుంటుంది. చూశారు కదా, దూరంగా పచ్చటి పచ్చటి అన్ని చెట్లు చాలా బాగుంటాయి. ఊరు కూడా ఎంత బాగుందో చూడండి పైనుంచి. ఇది కొండపైన ఉంటుందండి. ఇదైతే కనుక చర్చి పక్కనే హౌసెస్ కూడా. ఇలా ఉండటం కూడా ఎంత బాగుంటుందో కదా, బయట కిటికీలో నుంచి చూస్తుంటే ఊరంతా కనిపిస్తూ ఎంత అందంగా ఉంటుందో. చూడడానికి ఎంత వాళ్ళకి రోజు చూస్తుంటే ఇది కామన్ అనిపిస్తుంది. మనకైతే ఎప్పుడన్నా ఒక్కసారి చూస్తాం కదా, ఇదే గొప్ప అనిపిస్తుందండి. నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది. ఇదే గొప్ప. హ్మ్. మనకిట్లా ఎప్పుడన్నా వచ్చి చూస్తే సంతోషంగా అనిపించిద్ది. వాళ్ళకేముంటుందంటే, ఏముంది ఇది రోజు చూసేదేగా, దీంట్లో కొత్తేముంది అనుకుంటా. ఎవరైనా అంతేనండి. మన ఊర్లో ఏదైనా ఫేమస్ ప్లేస్ ఉంటే మనకి నార్మల్‌గా ఉంటుంది. వాళ్ళకేంటంటే బయట నుంచి వచ్చినోళ్ళకి చాలా బావుంది, ఇది చూడటానికి బావుంది, అది బాగుంది అనే విధంగా ఉంటుంది. మనకలా ఉండదండి. మనకేంటంటే అది అక్కడే ఉంటూ, అక్కడే చూస్తూ ఉంటే కామన్‌గా రోజు చూసే ప్లేస్ లాగే అనిపిస్తుంది. కాబట్టి అలాగే ఉంటుంది. నాకైతే గనక అక్కడ పోతే అలాగే అనిపించిందండి. చూసారు గదా, దీని కిందగా వచ్చే వ్యూ పాయింట్ అయితే చూసాము. ఇక్కడ చూడండి. ఇక్కడైతే గనక ఆ చర్చి అవన్నీ చాలా బాగున్నాయి. మంచి డెకరేషన్‌గా పెట్టేశారండి. ఇది బాగా నచ్చిందండి నాకైతే. స్టోన్స్‌తో సీతాకోకచిలుకలు ఇవన్నీ పెయింట్ వేయటం చాలా బాగుంది. బంతి చెట్లండి చూడండి. చిన్న చెట్లకే పూలు పూసి ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి. ఇప్పుడు కొండపై నుంచి దిగుతూ ఉన్నామండి. కారులో దిగుతూ అయితే గనక ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అయితే చేశాను. ఉదినే టు సందనియేలి వ్లాగ్ అయితే ఫస్ట్ వీడియో చూసుంటారు. ఇది సందనియేలి టు ఉదినేనండి ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అయితే గనక. హ్మ్. ఇక్కడ ఇక్కడ చాలామంది ఏమంటారో తెలుసా? కాఫీ తాగుదాము, బార్‌కెళ్దామా అంటారు. మన వాళ్ళేంటి, బార్‌కెళ్తే ఓన్లీ ఆల్కహాల్ అనుకుంటారు. ఇక్కడ అలా కాదండి. కాఫీ తాగాలన్నా, డ్రింక్స్ తాగాలన్నా, ఐస్ క్రీమ్ తినాలన్నా, ఇలాంటియి మార్నింగ్ ఏదైనా టిఫిన్స్ ఇలాంటివి తినాలన్నా బార్‌కెళ్దాము అనేదే వచ్చేస్తుందండి. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటి, రెడ్‌ది కట్టారు నెట్. అంటే అవతల ఏదో వర్క్ జరుగుతూ ఉంటే ఈ విధంగా అయితే కడతారు. చూసారు కదా! ఇదైతే బార్లండి. ఫుల్ ఉన్నాయి. అసలు ఎంతమందంటే అంతమంది టూరిస్టులయితే బాగా వచ్చారండి. చాలా బావుంది. కొండ దిగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా! ఒక్కసారి వెళ్ళాను గానీ పైకెళ్ళలేదు. అయ్యో, దీన్ని మిస్ అయ్యానని అప్పుడు అనుకున్నానండి. ఎందుకంటే ఒక్కదాన్నే వెళ్ళాను గదా! ఒక్కదాన్నే వెళ్ళి అక్కడికెళ్ళి చూడాలంటే నేను టౌన్‌లోకి వెళ్ళలేనండి. ఒక్కదాన్నే ఎళ్తే నాకంత ధైర్యం సరిపోదు. ఇట్లా వీడియోస్‌లో మాట్లాడటానికి పక్కన తోడుంటే గనక నేనెక్కడికైనా వెళ్ళగలుగుతాను. తోడు లేదు అంటే నేనెక్కడికి వెళ్ళలేనండి. అంత పిరికిదాన్ని నేనైతే గనక. చూసారు గదా, రోడ్డు పక్కనే ఇలా కూర్చొని కాఫీ తాగుతూ, లేదంటే డ్రింక్స్ తాగుతూ ఉంటే చాలా బావుంటుంది. నాకైతే అలా నచ్చుతుందండి. మీలో ఎంతమందికి అలా నచ్చుతుంది, ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేశారా? అయితే వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా సందనియలిలో ప్రషుత్తో ఫేమస్ అండి. ప్రషుత్ అంటే మనకి బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినడానికి, ఇలాంటి దానికి చాలా ఫేమస్ అండి ప్రషుత్తో. మేమైతే ఏ టైంలో దిగుతున్నాం అనేది ఉందా? మీకు డౌట్ వచ్చిందా? ఒకవేళ డౌట్ వస్తే ఇక్కడ కామెంట్ చేయండి. నేను కూడా చెప్తానండి. నేను ఏ టైంలో కిందకి దిగుతున్నాము అనేది తప్పకుండా వీడియోలో ఎక్కడో చోట మెన్షన్ చేస్తా. మీరెవరైనా సరే టైం గెస్ చేసుంటే, అది మార్నింగ్ మధ్యాహ్నం 12కి వెళ్ళామన్నాను. మధ్యాహ్నం వెళ్ళాము అంటే మీటింగ్ అయిపోయేటప్పటికి చాలా టైం పట్టిద్ది కదా! ఈవినింగ్ టైం వస్తున్నాం. టైం మీరు గెస్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇదైతే గనక జూన్ నెలలో అండి. కాబట్టి ఇది వీడియో అయితే జూలైలో వస్తుంది. నేను ఎమ్మటే పెట్టనండి. ఆల్రెడీ షెడ్యూల్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. నేను లైన్ ప్రకారం పెడతాను. ఎండాకాలం అండి. ఎండాకాలం అయితే ఏ టైం అయ్యి ఉంటుంది, ఏంటి అనేది గెస్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే చర్చ్ అండి. చర్చ్ కూడా చాలా బావుంటుంది. వీధికో చర్చ్ ఉంటుందండి. చర్చెస్ అయితే చాలా ఉంటాయండి ఇక్కడైతే గనక. నేనైతే గనక అసలు ఎన్నో చర్చెస్ చూసుంటాను. కౌంట్ కూడా లేదండి. అలా ఉంటుంది. ఇది చూసారు కదా!
ఇక్కడ చాలా బావుంటుంది. చక్కగా చూడడానికి ఎంత హాయిగా ఉంటుందో. ఈ విధంగా ఇంటి ముందు గాని, మనకి బయట గాని, ఆఫీస్ ముందు గాని ఇలాంటివి ఉంటే బావుంటుంది. ఇదైతే గనక హాస్పిటల్ అండి. నేను ఇక్కడే వెయిట్ చేశాను. ఒకరోజైతే 4 అవర్స్ వెయిట్ చేశానండి. ఎందుకు వెయిట్ చేశాను 4 అవర్స్ అంటే, ఆ ఊరికి వెళ్ళడానికి బస్ అప్పుడే మిస్ అయిపోయిందండి. ఆ రోజు నేను హాస్పిటల్ విజిట్ అయిపోయి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను అలాగే బయటకొస్తున్నాను, ఎళ్ళిపోయింది బస్సు. మళ్ళీ వెయిట్ చేసి ఇసుకబుట్టిపోయిందండి. జీవితంలో అంతసేపు ఎప్పుడు వెయిట్ చేయలేదేమో అనిపించింది గానీ, వెయిట్ చేశానండి. ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తా గదా! అలాంటప్పుడు వెయిట్ చేసింది. ఇదంతా హాస్పిటల్ పార్కింగ్ అండి. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చాలామంది నన్నడిగారు, "ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటి?" అంటే, ఏదన్నా బాలేదు బ్లడ్ టెస్ట్‌లకి ఇలాంటి వాటికి ఈరోజు తీసుకుంటే 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత దొరికిద్దండి. ఎమ్మటే దొరకదు. ఈలోపు ప్రాణాలు పైనే పోతాయి. అలా అయితే ఉంటదండి. అంత లేట్‌గా దొరుకుతుంది. కానీ మెడిసిన్ మటుకు స్లోగా పనిచేస్తాయండి. మంచి మెడిసిన్ అయితే చాలా మంచియి ఇస్తారండి. మెడిసిన్ మటుకు సూపర్ ఉంటుంది. దానికైతే గనక ఎలాంటి డోకా లేదు. కాకపోతే ట్రీట్మెంట్ కొంచెం స్లో అవుతుందండి. మనకి ఎమర్జెన్సీగా వెళ్తేనే నేనెళ్ళానండి రీసెంట్‌గా ఒకసారి నాకు హెల్త్ బాలేక చెయ్యంతా నొప్పొచ్చేసి, భుజం దగ్గర అదంతా నొప్పొస్తే ఎమర్జెన్సీగా అని చెప్పి హాస్పిటల్‌లో పోయానండి. హాస్పిటల్‌లో పోతే ఎలా అంటే ఈవినింగ్ 7కెళ్తే మార్నింగ్ 3 అయిందండి నాకు చూసి బయటకొచ్చేటప్పటికి. అంత లేట్ అయిందండి. అంత ఘోరంగా అంత లేటు చాలా టైం పట్టిందండి నాకైతే. అలా వెళ్ళి చూయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడతా. ఇది ఒకసారి జరిగింది. అంతకుముందు ఒకసారి కూడా అలాగే అయిందండి. ఈవినింగ్ టైం బాలేదని చెప్పి నేను ఎప్పుడు మధ్యాహ్నం 3 ఏమో ఎళ్ళానండి. ఎళ్తే నాకు రూమ్ ఇచ్చేటప్పటికి మిడ్‌నైట్ అయిందండి. ఆ టైంలో రూమ్ ఇచ్చారు. 1 వీక్ ఉన్నానండి. అప్పుడు అనుకున్నాను జీవితంలో ఇలాంటి హాస్పిటల్‌కి ఇలా రాకూడదురా బాబు అనిపించిందండి. అంత బాధేసింది. హ్మ్. సెకండ్ టైమ్ మొన్నెళ్ళినప్పుడు గూడా ఇంకా పిలవలేదు. ఇంకెంతసేపు, ఎంతసేపు అనే బాధతోనే ఉన్నానండి. అలా ఉంటుందండి. ట్రీట్మెంట్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఎమ్మటే అయితే జరగదండి. కాస్త లేట్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా! ఎక్కడికక్కడ చక్కగా మనం వెళ్ళడానికి బోర్డులు కూడా ఉంటాయి. మనకి కన్‌ఫ్యూజ్ అయ్యే పని లేదండి. మనకి ఈ రోడ్డు ఇటు వెళ్ళొచ్చు, ఈ ప్లేస్ ఇటు వెళ్ళొచ్చు అని చక్కగా రోడ్లయితే ఉంది. ఆకాశం చూసారు కదా! ఎంత బాగుందో! టైం ఎంత అవుతుందనేది గెస్ చేసుంటారా? ఎవరన్నా గెస్ చేసి కామెంట్ చేసిన వాళ్ళుంటే ఇక్కడ మీరు చెప్పండి, నేను చెప్తాను. 8 అయిందండి. ఈవినింగ్ 8 అయింది. నైట్ అండి. ఈవినింగ్ కూడా కాదు. నైట్ 8 అయింది. 8కి కూడా చూడండి ఎంత వెలుతురంటే అంత వెలుతురుంది. అసలు చీకటి పడేటప్పుడు 12 అయిద్దండి అర్ధరాత్రి. ఆ టైంలో చీకటి పడిద్ది. నైట్ అనేది చాలా తక్కువుంటుందండి. ఇయన్నీ బెర్రీస్ అండి. బెర్రీస్ మనకేంటంటే ఇక్కడ వచ్చేసి గోధుమ ఇలాంటి పంట ఎక్కువుంటుందండి. ఓర్జో ఉంటాయి. ఓర్జో అంటే బార్లీ గింజలండి. బార్లీ గింజలు, గోధుమ, మొక్కజొన్న ఇవి ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఈ గెడ్డంతా నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పాను. అదంతా చక్కగా రౌండ్ చుట్టేసి చక్కగా ఒక చోట పెట్టేస్తారండి. చలికాలం ఆవులకి వాటికి యూజ్ అవుతూ ఉంటుంది గదా! ఆవులు, గుర్రాలు ఎక్కువుంటాయండి ఇక్కడ. గుర్రాలు పెంచుకుంటారు ఎవరన్నా సరే. చాలామంది గుర్రం తీసుకొని వాటిని పెంచుకుంటే వాటితో రైడ్స్ అవి చేస్తూ ఉంటారండి. చాలామందికి అది హాబీ అయితే ఉంటుంది ఇక్కడైతే గనక. ఇంకా పల్లెటూరులో అయితే ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా చెప్తున్నానండి. ఆ వీడియో చూడని వాళ్ళు. హ్మ్. మనకి 90 ఏళ్ళొస్తే, అయ్యో! మనం ముసలోళ్ళం అయిపోయాము. ఇంట్లో నుంచి బయటికి రాలేము. 90 ఏళ్ళొచ్చినియి. నేను కూడా అనుకుంటానండి ఒక్కోసారి ఇంక నా పనయిపోయింది. నాకు ఓపిక పోతుంది అనుకుంటాను. అలా చాలామంది అనుకుంటామండి. కానీ మనకి మన మైండ్ అలా ఉంటుందండి. మనకి ఎలా అనిపిస్తుందంటే, అమ్మో! నీరసంగా ఉంది. హెల్త్ బాలేదు. ఇంకేం చేయగలుగుతాము అనే విధంగా మనకు మైండ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి అలా కాదండి. నేనింకా యూత్‌నే అనే లెక్కలో ఉంటారండి. 70 ఏళ్ళు, 70 ఇయర్స్ వచ్చిన వాళ్ళు యూత్ కిందే ఉంటారండి దాదాపు. నేను నవ్వుతూ వర్క్‌లో గూడా అంటూ ఉంటాను. నేను ముసలిదాన్ని అయిపోయాను కదా! అంట. అదేంటి 46, 45 ఇయర్స్‌కి మీరు ముసలోళ్ళయిపోవటం, మేము 60 వచ్చినా మేము ముసలోళ్ళం అనుకోము. మీరెందుకు 50 ఏళ్ళకే ముసలోళ్ళు అనుకుంటారు అని చెప్పి అంటూ ఉంటారు. అలా చాలామంది అనుకుంటారండి. మనకైతే గనక మిడిల్ ఏజ్ ఆ విధంగా మనం అనుకుంటాము. వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. కానీ 70 ఏళ్ళొచ్చినా వాళ్ళు యూత్ లాగే అనుకుంటారండి.
90 ఏళ్ళొచ్చిన ఒక ఆమె 102 సంవత్సరాలు సంథింగ్ అండి. ఆమె అయితే గనక సైకిల్ తొక్కుతూ ఉండేదండి. నాకు తెలిసినప్పుడు తను ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి ఇప్పుడు చనిపోయింది. హ్మ్. తను ఆ వయసులో గూడా ఓన్‌గా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి కూరగాయలయి తెచ్చుకుంటూ ఉండేది. ఇంకొక ఆవిడండి, ఆమె 95 ఏళ్ళండి. 95 సంవత్సరాలు వీల్ చైర్‌లో ఉంటుంది. కానీ ఆమె ఏం చేస్తదో తెలుసా? వీల్ చైర్‌లో ఉండి చేతులు అవన్నీ నెట్టుకుంటూ వీల్ చైర్ ఓన్‌గా వెళ్ళిపోయి ఇంటి ముందు రోడ్డంతా శుభ్రం చేస్తుందండి చూడండి. అంత ఓపిక ఉంది తనకైతే గనక. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అలా కూడా చూస్తూ ఉంటారు. వయసుతో అయితే సంబంధం లేదండి. మనకి ఆహ్, ఏంటంటే మనం ఈ పని చేయలేము అంటే చేయలేనట్టే ఉంటుంది. చేయగలము అంటే ఏదైనా చేస్తామండి. కాబట్టి నాకైతే అదే అనిపిస్తుంది. చక్కగా మనకింకోటేందంటే మన ఇంట్లో కొంచెం అన్నా మొక్కలు పండించుకుంటే ఓన్‌గా తింటే కెమికల్ లేకుండా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కొంచెం ఏందంటే బయట కొనుక్కొని తింటూ ఉంటే కెమికల్ అవన్నీ ఎక్కువ ఏసి పండిస్తూ ఉంటారు కూరగాయలు. పురుగులు పడతాయి, అవి పడతాయి, ఇవి పడతాయి అని చెప్పి వాటిని క్వాలిటీగా తీసుకురావడానికని వాళ్ళు ఎక్కువ మెడిసిన్ యూజ్ చేస్తుంటారు. ఆ మెడిసిన్ ఎంత కడిగినా పోదండి. అది మన బాడీకే వచ్చేస్తది. మనం ఎంత నేను అనుకుంటా కూరగాయలు ఉప్పు నీళ్ళలో కడుగుతున్నాను, సోడా ఉప్పేసి కడుగుతున్నాను అంతా పోతుందని మనకి బ్రెయిన్‌కి అనుకుంటాం గానీ నిజం చెప్పాలంటే అదేం ఉండదండి. అదేం పోదు. పై కోటింగ్ వరకు ఉంటుంది. మెడిసిన్ వల్ల పెరిగిన మొక్కలు లోపల కూడా మెడిసినే ఉంటుంది గదా! అది నాకనిపిస్తుందండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? ఏంటి అనేది కామెంట్ చేయండి. హ్మ్. ఇంకా మొదటి వీడియో చూడని వాళ్ళుంటే గనక ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. మంచి మంచి లొకేషన్స్ అయితే ఆ వీడియోలో కూడా చూపిచ్చాను. చూస్తూ ఉన్నారు గదా! ఇల్లు చూడటానికి ఏదో పాడుపడిన ఫీలింగ్ ఉంటుంది. కానీ పాడుపడిపోలేదండి. లోపలంతానేమో సిమెంట్ నీట్‌గా చేసి బయటలా ఉంటుంది. చాలామంది అలా ఇష్టపడుతూ ఉంటారండి. అలా ఇళ్లల్లో ఉండటానికి చాలామంది ఇష్టం ఉంటుందండి. చూసారు కదా! నాకైతే గనక ఒక్కోసారి అలా చూస్తే ఇది పాడుపడిపోయింది అన్న ఫీలింగ్‌తో నేనుంటాను. కానీ అదేం లేదండి. వాళ్ళు అలాంటి ఇల్లే ఇష్టపడతారండి. ఇదైతే గనక ఒక ఫ్యాక్టరీ అండి. చూసారు కదా! ఎంతుందో. చాలా పెద్దదండి ఇక్కడైతే గనక. నాకైతే ఇప్పుడు మనం ఉందైతే మెయిన్ టౌన్‌లోనే ఉన్నాము. పల్లెటూరులోనే చాలా బావుంటాయండి. చక్కగా పల్లెటూరులో చిన్న ఇల్లైనా కొంచెం గార్డెన్ ఉంటది. ద్రాక్ష తోటలు ఎక్కువుంటాయండి. ఇటు మా సైడ్ అయితే గనక వైన్ ఎక్కువ ఉంటుందండి. ద్రాక్ష తోటలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ కాయలన్నీ కోసి వైన్‌కి పంపిస్తారండి. వైన్ అయితే చాలా రకాలైతే ఉంటుందండి. ఇది డెస్పర్ అండి. మనకి ఇంకోటేందంటే హ్మ్. మనకి ఇది ఆల్కహాల్ కొనుక్కోవాలంటే పలానా షాప్స్‌కెళ్ళాలనైతే ఉంటుంది. అదేముండదండి. ఇక్కడ సూపర్ మార్కెట్‌కెళ్తే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. కానీ వాటిల్లో వీడియోస్ తీయడానికి లేదండి. కాబట్టి నేను వీడియోస్ అయితే తీయటం లేదు. ఎందుకంటే సూపర్ మార్కెట్‌లో వాళ్ళు వీడియో తీస్తే ఫోటోస్ తీస్తేనే ఒప్పుకోరు. ఇంక వీడియో తీస్తే ఇంకేం ఒప్పుకుంటారండి చెప్పండి. కానీ ఇప్పుడేముంటుందంటే, నాకైతే ఒకటనిపిస్తుందండి. ఎక్కడికైనా వెళ్ళి ఇల్లు అడిగాము, సంథింగ్ ఎవరన్నా రెంట్‌కి కావాలి ఇల్లంటే, నోరెత్తితే స్ట్రనేరియన్స్‌కి ఇల్లు ఇయ్యమంటారు. అంటే బయట దేశం వాళ్ళకియ్యము అంటారు. కానీ ఇక్కడ బతికేదంతా మరి అందరం బతుకుతున్నాం కదా! అదెందుకంటారో కూడా అర్థం కావటం లేదండి. నేను ఆ వర్డ్స్ అయితే చాలా చోట్ల విన్నానండి. ఈ మాటలైతే గనక. మేమైతే గనక సొంత ఇల్లేనండి. ఇల్లైతే కొనుక్కున్నాము. అద్దె ఇల్లయితే కాదు. ఇంకోటి బయట ఇక్కడికొచ్చినప్పుడు మనము ఇల్లు కొనుక్కోవడమే నయమండి. రెంట్‌కున్నప్పుడు 600, 500 రెంట్ అవుతుంది. 500 అంటే 50,000 దాకా అవుతుంది. అదే మనం లోన్ పెట్టి కొనుక్కుంటే లోన్ అయిపోయేటప్పుడు 25 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా సరే మన ఇల్లు సొంతదయిపోతుంది. అప్పుడు అమ్ముకుంటే మన డబ్బులు మనకొస్తాయి కదా! కాబట్టి నాకైతే గనక ఓన్ హౌసే ఇష్టపడతానండి. రెంట్ హౌస్‌లేనండి. ఓన్ హౌస్ అయితే ఇది మన ఇల్లు. మనకు నచ్చినట్టుండాలి. ప్రశాంతంగా ఉండాలి. మన ఇంట్లో ఇది ఇక్కడ చేసుకోవచ్చు, అది అక్కడ చేసుకోవచ్చు అనైతే ఉంటుంది. ఇక్కడైతే గనక కొంచెం చిన్న డ్యామేజ్ అయినా సరే వేలల్లో ఏస్తారండి మన డబ్బుల్లో అయితే గనక. అంత ఘోరంగా అయితే ఉంటుంది. కాబట్టి నరకమేనండి అదొకటి. సొంత ఇంట్లో ఉంటే ఫ్రీడమ్ బావుంటుంది. హ్యాపీగా ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. మన ఇంట్లో మనం ఉన్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. ఎంత లోన్ అయినా సరే మన ఇంట్లో మనం ఉన్నాం అనే ఫీలింగ్‌తో ఉంటుంది. మీలో ఎంతమందికి అది ఇష్టంగా ఉంటుంది? అద్దిల్లనుకోండి ఈరోజు ఇక్కడ ఉండాలి. రేపు ఇంకో చోటకెళ్ళాలి వచ్చే నెలలో. హ్మ్.
సంవత్సరానికి ఒక ఇల్లు మారాలో 2 ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. 4 ఇయర్స్, 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఆ 3 ఇయర్స్, 4 ఇయర్స్ అట్లా ఉండి మళ్ళీ ఇల్లు మారే కాడికి మనం ఏంటంటే సొంత ఇంట్లో ఉన్నామంటే మనం ఎన్ని ఇయర్స్ అయినా మన ఇంట్లో మనం ఉంటాము అనేదైతే ఉంటుంది. అక్కడ ఏం చేస్తున్నామంటే నవ్వుకుంటూ ఉన్నాము. ఏదో జోకేసుకున్నామండి. దీనికి సంబంధించింది ఏదో జోకేసుకున్నాము. కాబట్టి అదే నవ్వుకుంటూ ఉన్నామండి. చూసారు కదా! మీకు లొకేషన్ ఎలా అనిపించింది? ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఉదినే వచ్చేస్తున్నానండి. ఉదినే లోపల వరకు ఓ ట్రావెలింగ్ వ్లాగ్ పెట్టాను. ఇంకా ఫస్ట్ ట్రావెలింగ్ వ్లాగ్ అయితే ఉదినే టు సందనియలి ఉంటుంది. ఇదేమో సందనియలి టు ఉదినే అండి. 2 వీడియోస్ అయితే ఈ ట్రావెలింగ్ వ్లాగ్ చేశాను. ఇంకొకటేమో టౌన్ వరకు ఒక వీడియో అయితే పెట్టానండి. అది కూడా చూడకపోతే నేను త్వరలో పెడతాను. అది కూడా చూడండి. ఓల్డ్ వీడియోస్ ఏమన్నా నేను ఒక పెద్ద పార్క్‌కెళ్ళానండి. చాలా లాంగ్ అది. ఆ పార్క్‌కెళ్ళింది కూడా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూసి కామెంట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఆ వీడియోస్ కూడా. ఇంక చూసారు గదా! రూల్స్ అయితే బాగా ఫాలో అవుతారండి ఇక్కడైతే గనక. పర్ఫెక్ట్‌గా ఉంటాయి రూల్స్ అయితే గనక. ఇది రెడ్‌లో ఆగిపోవాలి, గ్రీన్‌లో ఎళ్ళాలి, గ్రీన్‌లో నడవాలి. ఇలాంటి రూల్స్ అయితే బాగుంటాయండి. బస్సు కూడా టైమ్ టు టైమ్ ఆల్మోస్ట్ టైమ్ టు టైమ్ వస్తది. ఎప్పుడన్నా లేట్ అయితే 1 మినిట్, 2 మినిట్సే లేట్ అవుతుందండి. అంతకు మించి కూడా లేట్ అయితే ఉండదు. అన్ని పర్ఫెక్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయండి. జాబ్‌కెళ్ళాలంటే ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళి జాబ్‌లో ఉండాలి. కానీ జాబ్‌కి 10 మినిట్స్ ముందెళ్తాం గదా! బయటికి రావడం 10 మినిట్స్ రావండోయ్! మన టైం అయిపోయినాకే రావాలి. అలా అయితే ఉంటుందండి. మనం ఎంటర్ అవ్వటం 10 మినిట్స్ ముందెళ్ళాలి. కానీ మనం 10 మినిట్స్ ముందు బయటకొద్దామా అంటే అలాంటిది లేదు. అలాంటి ఆలోచన పెట్టుకోకండే కరెక్ట్‌గా మన టైం దాటంది పంపించరండి. టైం దాటి 3, 4 మినిట్స్ దాటితేనే పంపిస్తారు. ఎంటర్ ఎప్పుడన్నా అవ్వనియండి. బయటకొచ్చే టైం అయితే ఒకటే టైం ఉంటుందండి. ఇంకా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఏం చేయాలి? లైక్ చేసేసేయండి. మిగిలిన వీడియోస్ కూడా ఉన్నాయి గదా మన ఛానల్‌లో. అవి కూడా చూడకపోతే ఒక్కసారి చూసి మీ ఫీడ్‌బ్యాక్ అనేది నా కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. బై బై. థాంక్ యూ. మరొక వీడియోతో వస్తా 8:00